ఇక్కడ కానీ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఏపీఎస్సిహెచ్ ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ 1 అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎప్పటి నుంచి అంటే 26/6/2024 అంటే జూన్ 24 నుంచి 30వ తారీఖు వరకు గడువిచ్చారు. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఆర్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసిన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడం ఎప్పుడంటే 27వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు వరకు. ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే రిజిస్టర్ అయిన వెబ్ ఆప్షన్స్ కోసం రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ 1వ తారీఖు జూలై 2024 నుంచి అలాగే జూలై 4వ తారీఖు వరకు ఆప్షన్ ఉంది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఆప్షన్స్ని చేంజ్ చేయాలనుకున్నారో అది 5వ తారీఖు జూలై నెలలో చేసుకోవచ్చు. అలాగే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 8వ తారీఖు జూలై నెలలో రిలీజ్ చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ మన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ డైరెక్ట్ రిపోర్టింగ్ 9వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు డేట్స్ ఉన్నాయి. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ ఈ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ అంటే క్లాసులు ఎప్పటి నుంచి జరుగుతాయి అంటే 10వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకుంటే ముందుగా మనకి ఇక్కడ కనబడుతున్న వెబ్సైట్ ద్వారా మీరు ఓపెన్ చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. అలా వెరిఫై చేసుకోవాలి. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మోడిఫికేషన్స్ ఆర్ అప్డేట్స్ చేయాలనుకుంటే నో అనే బటన్ మీద క్లిక్ చేసి డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అనే దానిపైన వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తుంది. యాక్సెప్ట్ ద డిక్లరేషన్ అని నొక్కిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే డైరెక్ట్గా ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్కి ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకుంటే 1200 ఫర్ బీసీ ఫర్ ఓసీ కానీ బీసీ వాళ్ళకి కానీ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి 1200 రూపీస్. అలాగే 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీలకి 600 రూపీస్ మాత్రమే. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు పే త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఎక్సెట్రా ఇన్ వెబ్సైట్ https://ap.gov.in అంటే క్యాండిడేట్స్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగే కాదు ఇంకా వేరు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ వెబ్సైట్లో మనం ఫీజు చేయొచ్చు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు కట్టాలో వాళ్ళు 26వ తేదీ జూన్ నెల నుంచి 30 జూన్ నెల వరకు కింద ఇవ్వబడిన URL ద్వారా ప్రాసెసింగ్ ఫీజు కట్టేయాలి. తర్వాత వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్ అవుట్ అంటే ప్రాసెస్ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ప్రింట్ బటన్ క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. SSC మార్క్స్ మెమో ఫస్ట్, అలాగే డిప్లొమా ఆర్ డిగ్రీ మార్క్స్ మెమో, 7th క్లాస్ టు డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఆర్ 9th టు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ BSc మ్యాథ్స్ డిగ్రీ హోల్డర్స్ అంటే 7th క్లాస్ నుండి డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ డిప్లొమా ఎవరైతే చదివారో వాళ్ళకి, లేదా 9th నుంచి డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ BSc మ్యాథ్స్ ఎవరైతే BSc మ్యాథ్స్ డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 ఫర్ క్లైమింగ్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం కావాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే అప్లోడ్ చేయొచ్చు. EWS సర్టిఫికేట్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళైతే ఈ EWS సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే 2024 to 2025 ఫ్రమ్ మీ సేవ నుంచి అయితే ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఓసీ కేటగిరీలు కావాలనుకుంటే చూసుకోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఫర్ ప్రైవేట్ స్టడీ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రైవేట్లో చదువుకున్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మనకు వెబ్ కౌన్సిలింగ్లో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాం. ఏపీ ఈసెట్ 2024 ర్యాంక్ కార్డ్ మనం రాసిన ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అలాగే ఏపీ ఈసెట్ 2024 హాల్ టికెట్ అయితే కావాలి. అలాగే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఏదైనా అవ్వచ్చు. ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 7th టు డిప్లొమా అంటే
7వ క్లాస్ నుంచి డిప్లొమా వరకు లేదా 9 నుంచి డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్కి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రొసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అలాగే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్. ఇప్పుడు ఆప్షన్ ఎంట్రీకి డేట్స్ ఎప్పుడంటే 1 జూలై 2024 నుంచి 4 జూలై 2024 వరకు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే 8వ తారీఖు జూలై 2024న ఆఫ్టర్ 6 PM 6 గంటల తర్వాత సాయంత్రం డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఏ వెబ్సైట్లో అంటే https://cats.apsche.ap.gov.in వెబ్సైట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ డేట్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా అందరికీ రిప్లై ఇచ్చే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ తిరిగి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.